భార్యాభర్తలు విడాకుల సమయాల్లో భర్త కానీ భార్య కానీ వాళ్ళ దగ్గర ఉండే పిల్లల్ని తీసుకొని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి. ఆ టైంలో ఇఫ్ ఇన్ కేస్ భార్య దగ్గర పిల్లలు ఉంటే భర్త కన్సర్న్ కావాలి, భర్త దగ్గర పిల్లలు ఉంటే భార్య కన్సర్న్ కావాలి పాస్పోర్ట్ కోసం అని చెప్తూ ఉంటారు. సో అలాంటి సమయాల్లో లీగల్గా వాళ్ళకి ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి మేడం? ఇట్లాంటి కేసెస్ నేను చాలా చేసిన. ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్కి అప్లై చేస్తారు. కోర్టులో కేసు నడుస్తుంది. కొంతమంది ఏంటంటే కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంటుంది, కొంతమంది ఆల్రెడీ డివోర్స్ అయిపోయి ఉంటుంది. సో నా దగ్గరకు ఒక కేసు ఇలానే వచ్చింది. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది. హస్బెండ్ వెళ్ళి రెండో మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు. వైఫ్ మాత్రం ఇండియాకి వచ్చింది, మళ్ళీ యూఎస్కి వెళ్ళాలన్నప్పుడు అక్కడ ప్రాబ్లం అయింది. పాస్పోర్ట్ది మళ్ళీ వీసా ప్రాసెస్ దగ్గర ప్రాబ్లం అయింది. పాస్పోర్ట్ దగ్గర ఏంటంటే అది ఎక్స్పైర్ అయిపోయింది. ఏం అడుగుతున్నారు? విడాకులు తీసుకొని వెళ్ళి నా ఫాదర్ది కన్సెంట్ కావాలని అడుగుతారు. మళ్ళీ వీసా వరకు వచ్చేసరికి ఏంటంటే తండ్రి విడిపోయినా కూడా మీకు సోల్ కస్టడీ ఉందా లేదా, అంటే కస్టడీ అనేది మీకు ఉందా లేదా అనేది పాస్పోర్ట్ ఆఫీసులో లేకపోతే ఎంబసీస్లో అడిగేది కామన్ క్వశ్చన్. అప్పుడు పాపం ఎంత ఫేస్ చేసిండ్రంటే విమెన్, ఆడవాళ్ళు, ముఖ్యంగా వైఫ్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారంటే ఆల్రెడీ డివోర్స్ నడుస్తుంటుంది, ఆల్రెడీ గొడవలు, ఆల్రెడీ పోయి ఎక్కడో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళ బతుకు వీళ్ళు బతుకుతున్నారు. జస్ట్ ఒక పాస్పోర్ట్ కోసం మళ్ళీ హస్బెండ్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడియడం, మళ్ళీ హస్బెండ్ కావాలని హస్బెండ్ ఏం చేస్తాడు, శాడిజంకి నేను ఇవ్వను, ఇంకా టార్చర్ పెట్టాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఊరుకోరు కదా. ఇప్పుడు మన చేతిలో ఒకటి ఉంది అంటే ఇంకా టార్చర్ పెట్టాలనుకుంటారు. అట్లా టార్చర్ పెట్టి కావాలని కన్సెంట్ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆవిడ ఇట్లనే యూఎస్కి వెళ్దాం అనుకున్నప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసింది. ఇంకా కూడా డివోర్స్ అనేది కోర్టులో నడుస్తుంది, ఇంకా డిగ్రీ అనేది రాలేదు. సో బయటకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి కానీ నేను అప్లై చేస్తే పాస్పోర్ట్ ఆఫీస్ ఏం అడుగుతుంది, తండ్రిది కన్సెంట్ ఇవ్వాలని అడుగుతుంది. అది లేకపోతే డివోర్స్ అని ఇవ్వండి, లేకపోతే జ్యుడిషియల్ సపరేషన్ ఏది ఉంటే అది పెట్టండి, ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయని చెప్పింది. సో ఈమె ఏం వేసిందంటే హైకోర్టులో ఆల్రెడీ ఏవైతే డిక్లరేషన్స్ అవసరం ఉందో పాస్పోర్ట్ రూల్స్లో అవసరమైన ప్రతి ఒక్క డిక్లరేషన్స్ నేను ఆల్రెడీ ఇచ్చున్నా. అనెక్సర్ సి, అనెక్సర్ డిలో ఏవైతే రిక్వైర్మెంట్స్ అడిగారో ప్రతి ఒక్కటి నేను ఇచ్చున్నా. అంత రిక్వైర్మెంట్ ఉన్న తర్వాత ఆల్రెడీ పెండింగ్ కేసు ఉన్నప్పుడు కన్సెంట్ ఎట్లా ఇస్తారు, ఇవ్వరు కదా అని చెప్పేసి హైకోర్టులో ఇస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏమనంటే ఆల్రెడీ రిక్వైర్డ్ డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసింది. సో ఆల్రెడీ పెండెన్సీ ఉన్నప్పుడు, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నప్పుడు ఏవైతే రూల్స్ ప్రకారం ఇచ్చిండ్రో అవి ఇవ్వాలో ఇచ్చేసింది కాబట్టి ఇంకా అవసరం లేదు కదా. ఇంకోటి 2022లో ఎప్పుడో కేసు ఫైల్ అయింది. 3 ఏళ్ల నుంచి సపరేటే ఉన్నారు. పాప జస్ట్ 4 years. సో పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు డిక్లేర్ చేసేసింది. అండ్ పాస్పోర్ట్ ఆఫీస్ వితిన్ 2 weeksలో పాస్పోర్ట్ అనేది ఆ పాపకి ఇష్యూ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇదేంటంటే ఇట్లాంటి సిమిలర్ కేసెస్లో చాలా మంది ముందు సఫర్ అయినారు. నేనే నా చేతులతో ఒక 4-5 కేసెస్ చేసి ఉంటా, వీళ్ళకి ఇట్లా డిక్లరేషన్స్ ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో అంటే ఏంటంటే ఆల్రెడీ మా లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి జాబ్స్ ఎక్కడ యూఎస్లోనో యూకేలోనో ఇక్కడ ఉంటాయి, ఇక్కడికి వచ్చి స్టక్ అవ్వడం పిల్లల కోసం, అట్లా ఎంత మెంటల్ టార్చర్ తెలుసా వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా ఇది ఒక రిలీఫ్ అంట. అంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీ చేతిలో మీ పిల్లల కస్టడీ ఉన్నప్పుడు, లేకపోతే మీ కస్టడీ మీ దగ్గర మీ పిల్లలు ఉన్నప్పుడు పాస్పోర్ట్కు లేకపోతే దేనికైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కేసు రెఫరెన్స్ అనేది చూపించండి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటివరకు ఇది ఉంది. ఇంకా మిగతా స్టేట్స్లో కూడా మనం రెఫరెన్స్ లాగా తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే కోర్ట్స్ ఉన్నాయి ఎందుకు, రిలీఫ్ ఇవ్వడానికి. సో ఇది రిలీఫ్ ఇచ్చినట్టు చాలా మందికి. రైట్, థ్యాంక్ యూ మేడం.